తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజుల్లోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాల నుండి స్పీకర్ సస్పెండ్ చేయడంతో పాలిటిక్స్ మరింత హీటెక్కింది. మరి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వెనుక అసలు లెక్కలు ఏంటి? పరిధి దాటితే సస్పెన్షన్లే అని ప్రభుత్వం సీరియస్గా వార్నింగ్ ఇస్తోందా? జగదీష్ రెడ్డి సస్పెన్షన్లపై బీఆర్ఎస్ అసలు ఏమంటోంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండవ రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ తరపున సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చర్చను ప్రారంభించారు. జగదీష్ రెడ్డి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లేచి సభా సాంప్రదాయాలను పాటించాలని అభ్యంతరం చెప్పారు. బీఆర్ఎస్ తరపున జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఇవ్వాలని తలసాని పేర్కొన్నారు. దాంతో మరోసారి జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా స్పీకర్ అసహనంతో మాట్లాడవద్దని జగదీష్ రెడ్డికి సూచించారు. స్పీకర్ కామెంట్స్ పై జగదీష్ రెడ్డి స్పందిస్తూ సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, సభ ఎవరి సొంతం కాదని వ్యాఖ్యానించారు. దాంతో అసెంబ్లీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగదీష్ రెడ్డి కామెంట్స్ పై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యుల అభ్యంతరం తెలిపారు. స్పీకర్ చైర్నుద్దేశించి జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారంటూ అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. తెలంగాణ స్పీకర్తో మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జగదీష్ రెడ్డి కామెంట్లతో స్పీకర్ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభ్యుల ఆందోళన మధ్య సభ వాయిదా పడింది. తెలంగాణ స్పీకర్తో మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జగదీష్ రెడ్డి కామెంట్లతో స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందడంతో జగదీష్ రెడ్డిపై వేటు వేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. సభ తిరిగి ప్రారంభించాక ఆయన్ను సస్పెండ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క తదితరులు ప్రతిపాదించారు. దాంతో జగదీష్ రెడ్డిని బడ్జెట్ సమావేశాలకు రాకుండా స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతేకాదు, సభ్యత్వ రద్దు డిమాండ్పై ఎథిక్స్ కమిటీకి పంపారు. ఎథిక్స్ కమిటీ ఈ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాల నుంచి జగదీష్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేయడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. 2014 నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకుని శాసనమండలి చైర్మన్పై దాడి చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అసెంబ్లీ సభ్యత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణలో 2 అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపింది. ఇప్పుడు స్పీకర్ను అవమానించారంటూ జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయించి కాంగ్రెస్ పార్టీ రివెంజ్ తీర్చుకుందన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ పాలిటిక్స్ ప్రభావం తెలంగాణ మీద కూడా పడినట్లు కనిపిస్తోంది. రివెంజ్ పాలిటిక్స్ ఏపీ నుంచి తెలంగాణకు పాకినట్టు కనిపిస్తున్నాయి. తాజాగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అందుకు అద్దం పడుతోందంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ఏకపక్షంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే ఇప్పుడు సస్పెన్షన్తో పాటు జగదీష్ రెడ్డి సభ్యత్వ రద్దుపై ఎథిక్స్ కమిటీకి పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను బీఆర్ఎస్ సీరియస్గానే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఈ అంశంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. జగదీష్ రెడ్డి విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పలు వేదికల ద్వారా ప్రశ్నించాలని డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో తర్వాత రోజు కూడా జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై అసెంబ్లీలో 2 పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్గా జరిగే అవకాశం ఉంది.